guys, welcome back to my YouTube channel. This is Sumant. I hope you are all doing great. ఈరోజు సాటర్డే శ్రీశైలం వెళ్తున్నాం బైకర్స్ అందరం. ఎట్ ప్రజెంట్ మనం మీటింగ్ పాయింట్కి వెళ్తున్నాము, శంషాబాద్ ఫ్యూయల్ స్టేషన్ అనమాట. సో బైకర్స్ అందరూ అక్కడికే వచ్చి అసెంబ్ల్ అవుతారు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ నుంచి. సో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న రైడ్ అనమాట శ్రీశైలం, మాన్సూన్లో వెళ్దామని. సో ప్రజెంట్ అక్కడ వెదర్ కూడా చాలా బాగుంది. సండే అయితే మళ్ళీ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారని ఇక సాటర్డేనే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడే మన ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్ ఉంటుంది కదా, అందులో ఎంటర్ అయ్యాము. ఒక చిన్న న్యూస్ ఏంటంటే ఇక్కడ స్పీడ్ లిమిట్ 80. నేను ఇందాక ఆల్మోస్ట్ ఒక 85 ఆ స్పీడ్లో ఉన్నా. మన రోడ్ సెంటర్లో పోల్స్ ఉన్నాయి కదా, వాటికి కెమెరా ఉన్నట్టుంది, పెద్ద ఫ్లాష్ లైట్ వచ్చింది. సో ఆగిన తర్వాత చూసుకోవాలి చలాన్ ఏమన్నా పడిందా, ఓవర్ స్పీడింగ్ అని చెప్పని. జస్ట్ 85లో ఉన్నా అంతే. నాకు అసలు ఇక్కడ స్పీడ్ లిమిట్ ఉందని తెలీదు. ఫ్లాష్ అయితే వచ్చింది, జనరల్గా కెమెరా పిక్ తీసేటప్పుడు అట్లా ఫ్లాష్ వస్తుంది కదా, సేమ్ అట్లనే వచ్చింది. ఆగిన తర్వాత చూసుకోవాలి ఓవర్ స్పీడింగ్ చలాన్ పడిందా ఏం లేదా అని. ఇక్కడి నుంచి ఇంకొక మన 5 కిలోమీటర్స్లో శంషాబాద్ ఫ్యూయల్ స్టేషన్కి రీచ్ అవుతాం. ఒకసారి మీటింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను బైకర్స్ అందరినీ. సో మీటింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. సో చూడొచ్చు రకరకాల బైకర్స్. ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అవుతాము. ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుందామంటే ప్రజెంట్ ఇంకా బంక్ ఓపెన్ కాలేదంట. ఒక 100 కిలోమీటర్స్ అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అండ్ ఫ్యూయల్ అప్ అవి మళ్ళీ స్టార్ట్ అవుతాం. సో బైక్స్ చూడొచ్చు, డామినార్స్ ఉన్నాయి, అపాచీ ఉంది, అండ్ డ్యూక్ 250 ఉంది, పల్సర్ ఉంది, NS. సో ఫార్ సో గుడ్. శంషాబాద్ క్రాస్ అయిన తర్వాత ఈ శ్రీశైలం హైవే తీసుకుంటాం. ఇక్కడి నుంచి ఒక 115 కిలోమీటర్స్ ఉంటుంది, ఎక్కడైతే మనం ఘాట్ రోడ్ పాయింట్ ఉంటుందో అక్కడ దాకా. సో ఈ 115 కిలోమీటర్స్ తర్వాత ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడే బోర్డు చూశాను, టోటల్గా ఇంకా 185 కిలోమీటర్స్ ఉంది. సో నేను ఫ్యూయల్ కొట్టించుకోవాలి, హాఫ్ ట్యాంక్ ఉంది. ఘాట్ రోడ్ కంటే ముందే ఫ్యూయల్ అప్ చేసుకోవాలి. అండ్ ఈ లోపల ఒక 8 అలా అవుతే 8:30 అలా అవుతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇక స్టార్ట్ అవ్వాలి. ఈ రూట్లో కూడా స్పీడ్ కెమెరాస్ ఉంటాయి, అందుకే 100 క్రాస్ అవ్వట్లేదు. చాలా చోట్ల బోర్డ్స్ ఉంటాయి అన్నమాట, 80-85 స్పీడ్ లిమిట్ అని, ఇంకా స్పీడ్ ట్రాప్ కెమెరాస్ ఉన్నాయని. కానీ ఇంకా రిస్క్ ఎందుకని నార్మల్ స్పీడ్లో వెళ్తున్నాం. వామ్మో గైస్, యాక్సిడెంట్ చూడండి, ఘోరంగా అయింది. అసలు ఇప్పుడే అయినట్టుంది, 2 కార్లు ఎదురెదురు గుద్దుకున్నట్టున్నాయి. ఇటువైపు మారుతి ఉంది, అటువైపు కూడా మారుతి, 2 గుద్దుకున్నాయి. అసలు టూ మచ్. అసలు టైర్లు ఇరిగిపోయినాయి. ఘోరమైన యాక్సిడెంట్, ఎవరికేం కాకూడదని కోరుకుందాం. కార్ అయినా కానీ బైక్ అయినా కానీ ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో లేదా మిడ్ నైట్ టైమ్స్లో మీరు డ్రైవ్ చేస్తుంటే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. అంటే ఎప్పుడూ కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి, కానీ ఎర్లీ మార్నింగ్స్ అండ్ లేట్ నైట్స్ ఇక్కడ మాత్రం మీ అటెంటివ్నెస్ 100% ఇవ్వాలి. అసలు ఆ యాక్సిడెంట్ చూస్తే ఒకేసారి భయం వేసింది, అంత ఘోరంగా ఉందన్నమాట. 2 మారుతి కార్లే, ఒక స్విఫ్ట్ను స్విఫ్ట్ డిజైర్ ఒకటి, అటు రైట్ సైడ్ వచ్చేసి మన ఎస్ క్రాస్ అయితే రైట్ సైడ్ యాక్సిల్ మొత్తం బయటకు వచ్చేసింది. సో ఇట్లా మన డబుల్ లైన్ ఉన్నప్పుడు కానీ సింగిల్ లైన్ ఉన్నప్పుడు కానీ ఓవర్టేక్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. మీరు చేయగలరు అనుకుంటేనే ఓవర్టేక్ చేయండి, కానీ రిస్క్ తీసుకొని అయితే చేయకండి. ప్రాపర్ డిస్టెన్స్ ఉంది రైట్ సైడ్ అనుకుంటేనే
క్రాస్ చేయండి, అంతేగాని గేట్ డౌన్ చేసి స్పీడ్ చేసేసి వెళ్ళిపోదాము అట్లా ఏం పెట్టుకోకండి, రిస్క్ చేయొద్దు. సో రైట్ సేఫ్ అందరికీ. ఈ ముందున్నది కడతల్ టోల్ ప్లాజా. మనం లాస్ట్ టైం పిరమిడ్ రైడ్కి వచ్చాం కదా, పిరమిడ్ అదే మెడిటేషన్ సెంటర్, అది కూడా ఉంది ఈ కడతల్ అనే ఊర్లోనే. సో ఇది ఒక చెక్ పాయింట్ శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి, కడతల్ టోల్ ప్లాజా. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే కల్వకుర్తి, లెఫ్ట్ వెళ్తే శ్రీశైలం. సో ఇది ఇంకొక చెక్ పాయింట్ అనమాట, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీశైలం వస్తుంటే. అటు స్ట్రైట్ వెళ్తే కల్వకుర్తి, సో మనం లెఫ్ట్ తీసుకోవాలి. శ్రీశైలం 135 కిలోమీటర్స్. అండ్ సెకండ్ థింగ్, మనం సోమశిల వెళ్ళాలంటే కూడా అటు సైడే వెళ్ళాలి స్ట్రైట్గా. వెదర్ బాగుంది ఈరోజు, వర్షం పడేలా ఉంది, మళ్ళా పడుతుందో లేదో డౌట్గా కూడా ఉంది. సో రైన్ గేర్ కూడా క్యారీ చేస్తున్నాము మా గ్రూప్ అందరం. ఫోర్కాస్ట్ చూస్తేనేమో శ్రీశైలంలో రైన్ పడేటట్టు ఉంది, సో సేఫ్ సైడ్కి రైన్ గేర్ కూడా క్యారీ చేస్తున్నాం అనమాట. ఇప్పుడే ఒక ఫ్యూయల్ బ్రేక్ అయితే అయింది. సో చూడొచ్చు మళ్ళీ మన బైక్ ఫుల్ ట్యాంక్. సో ఫుల్ ట్యాంక్ బైక్లో ఉంటే ఆ ఫీలింగే వేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇట్లాంటి రోడ్లో మనం 100-110 అట్లా మెయింటైన్ చేస్తుంటే పెట్రోల్ డామినర్ అయితే తాగుతుంది డెఫినెట్గా. సో ఇది ఇంకొక చెక్ పాయింట్ అనమాట, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. కింద అండర్ పాస్ ఉంటుంది, మళ్ళీ పైకి బ్రిడ్జ్ ఉంటుందని. సో స్ట్రైట్ వెళ్తే దేవరకొండ వెళ్తాము, ఈ బ్రిడ్జ్ ఎక్కాలి. ఈ బ్రిడ్జ్ ఎక్కితే మనకి రైట్ సైడ్ తీసుకోవాలన్నమాట. ఇది శ్రీశైలం హైవే. సో ఇక్కడ ఆగుదాం అనుకుంటున్నాము, ఇక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి ఇక స్టార్ట్ అవుతాం, ఎందుకంటే ఇంకా ముందెళ్తే అంత మంచిగా ఉండకపోవచ్చు అందుకని. సో అక్కడ చూడండి, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వెల్కమ్స్ యూ అని ఉంది. 5 minutes later. ఇప్పుడే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయింది. దీని పేరేంటి, ఎస్వి టిఫిన్స్ అంట. అంతేం బాగాలేదు టిఫిన్స్, బట్ ఇక తప్పదు కదా, బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం. ఇక్కడ చాయ్ బాగుంది, ఆరోగ్య అమృతాల్య అని. అక్కడ టీ తాగేసాము, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇదే అన్నమాట డిండి రిజర్వాయర్. ఇక్కడ నుంచి స్టార్ట్, వెనకాలంతా వాటర్. సో ఈ రూట్ వచ్చేసి NH765. సో ఇప్పుడే బోర్డు ఉంది చూశాను. ఇది బేసిక్గా ఏంటంటే చెక్ డ్యామ్ లాంటిది, అలుగు అంటారు కదా అదనమాట. గేట్స్ లాగా ఏముండవు. మనం వాటర్ ఎప్పుడైతే రిజర్వాయర్ ఫుల్ లెవెల్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా పైనుంచి నీళ్ళు అనేవి జారుతాయి. సో అది కాన్సెప్ట్. సో ఇదే డిండి రిజర్వాయర్. ఇప్పుడు మనం ల్యాండ్ మీద ఉన్నాం. జస్ట్ కొంచెం ముందు చూడండి, ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ లెఫ్ట్ సైడ్ ఒక అర్బన్ పార్క్ కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్ స్టార్ట్ అనమాట. దారిలో చిన్న చిన్న ఊర్లు తగులుతాయి, తర్వాత అయితే కంప్లీట్ ఫారెస్ట్. సో దీని పేరు చూడొచ్చు, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. సో ఇప్పుడు మనం ఘాట్ సెక్షన్ అఫీషియల్గా ఎంటర్ అయ్యాం. చాలా బాగుంటుంది శ్రీశైలం ఘాట్ రోడ్డు. కార్లో వచ్చే వాళ్ళైనా బైక్స్ మీద వచ్చే వాళ్ళైనా మంచిగా ఎంజాయ్ చేస్తారు. రోడ్ బాగుంటుంది బేసిక్గా. అండ్ కేర్ఫుల్గా కూడా డ్రైవ్ చేయాలి, ఎందుకంటే సింగిల్ లైన్ రోడ్డు ఉంటుంది, మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉంటాయి. సో బీ కేర్ఫుల్. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, స్టే కోసం రూమ్స్ ఇగ్లూస్ లాగా డిజైన్ చేశారు. మన ఐస్లో కట్టుకుంటారు కదా ఇగ్లూస్, అలా డిజైన్ చేశారు, బాగుంది. సో గైస్, ఇది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ చెక్ పోస్ట్. ఇక్కడ బైక్కి కూడా నా ఎంట్రీ ఫీ ఉంటుంది 30 రూపీస్. సో అది పే చేశాను. మళ్ళీ స్టార్ట్ అవుదాం.
నేను ఎట్లయితే ఉండాలనుకున్నానో ఘాట్ రోడ్ ఈరోజు అట్లనే ఉంది. సూపర్బ్ అనమాట. నైట్ నాకు తెలిసి వర్షం పడి ఉండాలి. ఫుల్ గ్రీనరీ ఉంది. సూపర్బ్ అంటే సూపర్బ్ అనమాట. సమ్మర్లో వచ్చేదానికి మన రైనీ సీజన్లో మాన్సూన్స్లో వచ్చేదానికి మస్తు తేడా ఉంటుంది. అసలు ఫుల్ ఎంజాయ్. ఇంకా ఇక్కడి నుంచి 70 కిలోమీటర్స్, బట్ రోడ్ అయితే సూపర్బ్. ఇప్పుడే మన సెకండ్ యాక్షన్ క్యామ్ కూడా పెట్టాను హైపర్ ల్యాబ్స్ రికార్డ్ చేయడానికి. అసలు వెదర్ మిస్టీగా ఉందన్నమాట. అంటే ఐ మీన్ మంచిగా అనిపిస్తుంది. అంటే కెమెరాలో కనపడుతుందో లేదో కానీ రియలైజ్తో చూస్తుంటే అటు చుట్టుపక్కల అట్లా ఉంది. నైస్ అసలు. అండ్ నేను ఫస్ట్ టైం మన డామినార్తో ఇట్లా ఘాట్ రోడ్స్ మీద రావటం. ఇప్పటిదాకా వెళ్ళలేదు ఘాట్ రోడ్స్. సో ఇదొక నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇదిగోండి ఇట్లా దారిలో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. మీరు ఫాస్ట్గా డ్రైవ్ చేయకండి ఈ ఘాట్ రోడ్స్లో. ఒక 60 అట్లా మెయింటైన్ చేయండి, కానీ ఎక్కువ ఫాస్ట్ వెళ్తే మళ్ళా డేంజర్. ఈ లొకేషన్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో. అసలు సీనిక్ బ్యూటీ అంటే సీనిక్ బ్యూటీ, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు గాలి ఎట్లుందంటే చాలా చల్లగా ఉంది. ప్యూర్ వింటర్ సీజన్లో మనం వస్తే ఎట్లుంటుందో అట్లా అనిపిస్తుంది ప్రజెంట్ ఇక్కడ వెదరు. అసలు మీరు వ్యూస్ ఎంజాయ్ చేయండి ఫస్ట్. ఇప్పుడు మీకు తెలుస్తున్నట్టుంది చూడండి కెమెరాలో మిస్ట్. ఆ ముందు నాకైతే క్లియర్గా కనబడుతుంది. ఇందాక మీకు చెప్పినప్పటికీ ఇప్పటికీ తేడా తెలుస్తుంది. ఇక అసలు ఇక్కడ చూడండి ఇంకా ఎంత బాగుందో. అంటే ఈ ఘాట్ రోడ్లోకి మనం వెళ్తున్నా కొద్దీ వ్యూ అనేది ఇంకా చాలా బెటర్ అవుతూ ఉంది. అసలు ఈ విజువల్ చూస్తే అయితే ఎవరైనా ఇది మన మున్నార్ కానీ ఊటీ కానీ అనుకుంటారు. నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మంచి టైంకి మేము ఈ ఘాట్ సెక్షన్ ఎక్కామని అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే లైట్గా చినుకులు పట్టడం స్టార్ట్ అయినాయి. ఇంకా శ్రీశైలానికి ఒక 45 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ పడ్డదంటే వాన, ఇక రైన్ గేర్ వేసేసుకొని డ్రైవ్ చేయాలి. ఫ్లోటింగ్ బాగానే ఉంది. వీకెండ్ కదా, చాలామంది వెళ్తున్నారు శ్రీశైలం. సో రిటర్న్ కార్స్ చాలా తక్కువ ప్రజెంట్. వెళ్ళేవే చాలా కనపడుతున్నాయి. బైకర్స్ కానీ, కార్ వాళ్ళు కానీ, బస్సులు కానీ. సో ఇంకొక 1 అవర్లో మ్యాక్సిమం రీచ్ అయిపోతాం మేము శ్రీశైలంకి. ఇది వచ్చేసి దోమలపెంట చెక్ పోస్ట్. వినటానికి ఫన్నీగా ఉందేమో పేరు. ఇట్లాంటిది ఇంకోటి కూడా ఉంటుంది, అది ఈగలపెంట. ఇంకొంచెం ముందు ఉంటుందన్నమాట. ఓకే, జస్ట్ చెక్ పాయింటే, చెక్కింగ్ కానీ టోల్ కానీ ఏం లేదు. రైట్ సైడ్ వ్యూ చూడండి, కంప్లీట్ గ్రీనరీ. అండ్ ఇప్పుడు మనం కొండ దిగుతున్నాం అనమాట. దిగి డ్యామ్ ముందుకు వెళ్తాము. మళ్ళీ డ్యామ్ దాటిన తర్వాత మళ్ళీ కొండ ఎక్కుతాం. సో మన లెఫ్ట్ సైడ్ చూడండి డ్యామ్ ఉంది, కనిపిస్తుందా? యా, వాటర్ ఏం లేవు ప్రజెంట్, ఖాళీ. ఒకసారి వెళ్ళి డ్యామ్ చూద్దాం.
ఇదనమాట శ్రీశైలం డ్యామ్. సో కృష్ణా నది మీద వాటర్ అస్సలు లేవు. ఇప్పుడు మనమున్న లొకేషన్ పేరు పాలధార వాటర్ ఫాల్స్ అనమాట. ఈ రైట్ సైడ్ చూడండి, ఇట్లా కిందికి వెళ్ళాలి, చాలా మెట్లు ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే వర్షాలు ఏం ఎక్కువ పడట్లేదు కాబట్టి అంత వాటర్ ఉండవు. సో గైస్, ఇది సెకండ్ లొకేషన్, సాక్షి గణపతి టెంపుల్. ఇదేంటంటే కంపల్సరీ చూడాల్సిన టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ని చూసుకొనే మనం శ్రీశైలం మెయిన్ గుడికి వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పార్క్ చేసుకుందాం. ఫైనల్గా అయితే శ్రీశైలం రీచ్ అయ్యాం. ఇది లాస్ట్ చెక్ పోస్ట్ అనమాట. ఇప్పుడు టెంపుల్ వైపు వెళ్ళాలి. ఇక్కడ స్టే చేయడానికి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ప్రైవేట్ రిసార్ట్స్ ఉంటాయి, లేదా కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి. స్టేకి అయితే ఇబ్బంది లేదు ఇక్కడ. 1 hour later. సో గైస్, దర్శనం అయితే అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది. కాకపోతే లైన్ 2:33 దాకా బ్లాక్ చేశారు. టైం 4 అవుతుంది. ఇక లంచ్ చేసి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడే లంచ్ చేసాం. యాక్చువల్గా 5 అయింది. లేట్ అయిపోయింది దర్శనం నుంచి వచ్చి చిన్న షాపింగ్ అవన్నీ చేసేసరికి. సో ఇది గణేష్ ఫుడ్ కోర్ట్ అని కొత్తగా ఓపెన్ చేశారు, బాగానే ఉంది. అండ్ ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతాం. 5 అవుతుంది కాబట్టి వెళ్ళేసరికి 9:30-10 అవ్వచ్చు నాకు తెలిసి. కొంచెం టైర్డ్గా ఉన్నాము కాబట్టి చిన్నగానే వెళ్తాం. దాట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. యాక్చువల్లీ ఇప్పుడు టైం 5:30 అయింది. ఇక మేము వెళ్తున్నా కొద్ది చీకటి పడుతుంది కదా, ఇక గోప్రో తీసేసి బ్యాగ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. అదే మొత్తానికైతే రైడ్ మంచిగా జరిగింది. కాకపోతే ఏంటంటే కొంచెం ప్లానింగ్ చేసుకొని ఉంటే ఈ టైం కల్లా ఇంట్లో ఉండేవాళ్ళం. అంటే మనం ఎర్లీ మార్నింగే ఇంట్లో నుంచి స్టార్ట్ అయితే ఒక 8-9 కల్లా గుడికి వచ్చేస్తాయి. దర్శనం చేసేసుకొని రిటర్న్ అయిపోతే 3:34 మ్యాక్సిమం, ఒక 5 కల్లా ఇంటికి వెళ్ళిపోతాం. మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యేసరికి అన్నీ లేట్ అయిపోయినాయి అన్నమాట. బట్ నో ప్రాబ్లం, రైడ్ అయితే మంచిగా జరిగింది. సో బాయ్ బాయ్ గైస్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్ and ride safe.